అసలు యాసిడ్ రెయిన్ అంటే ఏంటి? ఇది ఎందుకు అంత ప్రమాదకరం? దీనివల్ల జనానికి ప్రకృతికి కలిగే నష్టం ఏంటి? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇటీవల టెహ్రాన్ దాని పరిసర ప్రాంతాల్లోని చమురు నిక్షేపాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. చమురు నిల్వ డిపోలు, శుద్ధి కర్మాగారాలని లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో దట్టమైన నల్లని పొగ అలుముకుంది. ఈ పొగలో అత్యంత ప్రమాదకరమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు, PAHs వంటి విషపూరిత పదార్థాలు ఉన్నాయి. ఈ పొగ కమ్మేసినప్పుడు వర్షం కురిసింది. ఆ వర్షం నల్లని ఆమ్ల వర్షంగా మారింది. ఇది కాస్త నూనె కలిసిన ఆమ్లతతో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతోనే వర్షం పడిన ప్రాంతాల్లో రోడ్లు, కార్లు, భవనాలపై జిడ్డుతో పాటు నల్లటి మరకలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమై ప్రజలు విషపూరిత కణాలను పీల్చకుండా ఉండటానికి ఇంటి లోపలే ఉండాలని, ఎయిర్ కండిషనర్లను వాడకుండా ఉండాలని అధికారులు సూచించారు. ఈ యాసిడ్ రైన్ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మంపై కెమికల్ బర్న్స్ అవ్వడం, ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలగడం, శ్వాసకోశ సమస్యలు రావడం, తలనొప్పి, కళ్ళమంట సహా దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.